everyone, welcome back to my channel Sirisha Physics. సో ఇవాళ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి పార్ట్ 2 లో థర్మోడైనమిక్స్ లో షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అవర్ ఫస్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ థర్మోడైనమిక్స్? థర్మోడైనమిక్స్ అంటే ఏంటి? థర్మ్ అంటే ఏంటన్నా హీట్, డైనమిక్స్ అంటే పవర్, పవర్ ఆర్ మూమెంట్ అని అంటాం అనమాట. డైనమిక్స్, థర్మోడైనమిక్స్ ఇది గ్రీక్ వర్డ్ అనమాట. గ్రీక్ వర్డ్ నుంచి మనకు వచ్చింది. సో ఎలా చెప్తామనంటే ఎనర్జీ గురించి మనం డిస్కస్ చేస్తాము, కొన్ని కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి, అండ్ ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ హీట్ అండ్ మెకానికల్ వర్క్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది మనకి థర్మోడైనమిక్స్ అని అంటాం అనమాట. సో వాట్ ఈస్ థర్మోడైనమిక్స్? ద టర్మ్ థర్మోడైనమిక్స్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 Greek words, థర్మ్ అంటే హీట్ అండ్ డైనమిక్స్ పవర్ ఆర్ మూమెంట్. It is defined as the study of laws which govern the flow of energy into or out of a system as undergoes a physical or a chemical transformation. It gives relation between heat and mechanical work or different forms of energies. థర్మోడైనమిక్స్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ గురించి, కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి, ఫిజికల్ చేంజెస్ గురించి మనకి రిలేషన్స్ చెప్తుంది. ఎంట్రోపీ, ఎంథాల్పీ ఇవన్నీ విన్నారా అండి మీరు? వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట మనకి. సో అసలు ఏంటి దీని యొక్క యూజెస్ ఏంటో నెక్స్ట్ క్వశ్చన్ లో చూద్దాం. లిస్ట్ ఫ్యూ అడ్వాంటేజెస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఏం చేస్తుంది థర్మోడైనమిక్స్ అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎయిడ్ ఇన్ డిటర్మైనింగ్ ద అక్కరెన్స్ ఆఫ్ ఎ ఫిజికల్ ఆర్ కెమికల్ చేంజ్ అట్ ఎ గివెన్ సెట్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, టెంపరేచర్ అండ్ ప్రెషర్. అంటే ఏంటన్నా థర్మోడైనమిక్స్ ఏం చేస్తుంది అంటే ఫిజికల్ గా గానీ కెమికల్ గా గానీ అబ్జర్వ్ చేసే చేంజెస్ అనమాట. ఎట్లాగా? బై చేంజింగ్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ బై చేంజింగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, బై చేంజింగ్ ఆఫ్ ప్రెషర్, ఇలా అనమాట. మనం చేంజ్ చేసినప్పుడు ఫిజికల్ గా గానీ కెమికల్ గా గానీ మనం అబ్జర్వ్ చేసే చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్ ప్రిన్సిపల్ కెన్ ఆల్సో బి అప్లైడ్ ఫర్ డిఫరెంట్ ప్రాసెసెస్ లైక్ డ్రగ్ రిసెప్టర్ ఇంటరాక్షన్, సాల్యుబిలిటీ ఆఫ్ డ్రగ్స్, మిసైల్ ఫార్మేషన్ అండ్ పార్టీషనింగ్ ఆఫ్ సొల్యూట్ బిట్వీన్ ఇమ్మిసిబుల్ సాల్వెంట్స్. అంటే సొల్యూట్ సాల్వెంట్ తెలుసా అండి మీకు? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈక్వల్ టు సొల్యూషన్. అవునా కాదా? చిన్నప్పుడు చదువుకున్నారా? 10th లో చదువుకున్నారా? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈక్వల్ టు సొల్యూషన్. సాల్ట్ సొల్యూషన్ ఉంది. సాల్ట్ సొల్యూషన్ లో ఏది సొల్యూట్ ఏది సాల్వెంట్ అన్నా? సొల్యూట్ అంటే సాల్ట్, సాల్వెంట్ అంటే వాటర్. ఏది దాంట్లో డిజాల్వ్ చేసుకుంటుందో దట్ ఈస్ సాల్వెంట్, ఏది డిజాల్వ్ అవుతుందో దట్ ఈస్ సొల్యూట్. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ గివ్స్ సొల్యూషన్. సాల్ట్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్, అలా అన్నమాట. వాటిలో ఈ థర్మోడైనమిక్ ప్రాసెసెస్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ సచ్ యాజ్ ఫేజ్ రూల్, వాన్ హాఫ్స్ లా, ఫ్లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, distribution law etc. are based on the laws of thermodynamics అన్నమాట. These are the list. నెక్స్ట్ వన్ వచ్చేసి మెన్షన్ ద లిమిటేషన్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఏంటి ఈ లిమిటేషన్స్ ఏంటి అని అంటే ద లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఆర్ నాట్ అప్లికేబుల్ ఫర్ మైక్రోస్కోపిక్ సిస్టమ్స్. మైక్రోస్కోపిక్ అంటే ఏంటన్నా స్మాల్ సైజ్ వాటికి అసలు ఈ థర్మోడైనమిక్ సిస్టమ్ సెట్ కాదు. ఓన్లీ డీల్స్ విత్ ద మ్యాక్రోస్కోపిక్. మ్యాక్రో అంటే బిగ్, మైక్రో అంటే స్మాల్ అనమాట. So they deal only with macroscopic properties like bulk properties of a system without concerning the internal structure of atoms and molecules. చూడండి, ఇంటర్నల్ గా ఉన్న మాలిక్యూల్స్ తో గానీ ఇంటర్నల్ గా దాని స్ట్రక్చర్ తో గానీ సంబంధం లేకుండా బల్క్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకోవడం కోసమే ఈ థర్మోడైనమిక్స్ అనేది యూజ్ఫుల్ అనమాట. నాట్ ఫర్ మైక్రో, ఓన్లీ ఫర్ మ్యాక్రో. So it provides information regarding a physical change or a chemical reaction without taking the time factor into consideration. That is, it provides no information regarding the rate of physical change or a chemical change. అది ఏంటన్నా మనకు చెప్తుంది కానీ ఇట్ డజంట్ డిపెండ్స్ అపాన్ ద టైం అనమాట. టైం తో సంబంధం లేకుండా మనం తెలుసుకోవచ్చు. అందుకే దీన్ని డజంట్ ఇట్ ప్రొవైడ్స్ నో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద రేట్ ఆఫ్ ఫిజికల్ చేంజ్ ఆర్ ఏ కెమికల్ చేంజ్ అనమాట. ఇట్ డీల్స్ ఓన్లీ విత్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ సిస్టమ్ ఆఫ్ ద ఫైనల్ స్టేట్స్ ఆఫ్ ద సిస్టమ్. ఇనిషియల్ గా అది ఎట్లా ఉంది, ఫైనల్ గా ఎట్లా అవుట్పుట్ వచ్చింది అనేది మాత్రమే మనకి థర్మోడైనమిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద లిమిటేషన్స్. దీస్ టూ ఆర్ ద ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ థర్మోడైనమిక్ స్టేట్, థర్మోడైనమిక్ పాత్, థర్మోడైనమిక్ ప్రాసెస్, థర్మోడైనమిక్ సైకిల్. ఈ 4 ఏంటంటే థర్మోడైనమిక్ స్టేట్ ఫస్ట్ అంటే ఏంటన్నా థర్మోడైనమిక్ స్టేట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ స్టేట్ వెన్ ద మెజరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద థర్మోడైనమిక్ సిస్టమ్ పొసెస్ స్పెసిఫిక్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసరికి థర్మోడైనమిక్ స్టేట్స్ వచ్చేసరికి ఏంటన్నా థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది ఇట్ హ్యావింగ్ సమ్ స్పెసిఫిక్ వాల్యూస్ అంటే ఇట్ రిఫర్స్ టు ద క్వాంటిటేటివ్ డెఫినేషన్ ఆఫ్ ద థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద
థర్మోడైనమిక్ సిస్టమ్ చేంజెస్ ఇన్ ఎనర్జీ అండ్ మాస్ ఇంటరాక్షన్స్. అంటే ఇనీషియల్ గా అది ఏం చెప్తుందంటే అది ఉన్న కండిషన్, అది ఉన్న స్టేట్ గురించి. మనం ఉండే స్టేట్ ఏపీ తెలంగాణ కాదండి, ప్రెసెంట్ మనం తీసుకున్న సిస్టమ్ ఉన్న కండిషన్ గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. బట్ ఇది కూడా మారుతూ ఉంటుంది. ఎప్పుడు ఎనర్జీ వేరి చేంజ్ అయినా కానీ, మాస్ చేంజ్ అయినా కానీ ఏమవుతుంది, వాల్యూస్ అనేవి థర్మోడైనమిక్ స్టేట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో థర్మోడైనమిక్ పాత్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ రూట్ త్రూ విచ్ ఏ సిస్టమ్ పాసెస్ బిట్వీన్ ఏ సిరీస్ టు స్టేట్ అనమాట. అంటే ఇదేంటన్నా పాత్ అంటే ట్రావెల్ చేసేది, అది ట్రావెల్ చేసే దాన్నే పాత్ అని అంటాము. ఎప్పుడు పాసెస్ బిట్వీన్ ఏ సిరీస్ ఆఫ్ స్టేట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్మోడైనమిక్ ప్రాసెస్ నానా. Thermodynamic process is defined as the process of changing the state of the white passing through a series of state. It is of two types. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి చేంజ్ అవ్వటాన్ని థర్మోడైనమిక్ ప్రాసెస్ అని అంటాము. ఇట్ హ్యావింగ్ టూ స్టేట్స్, వన్ ఈజ్ రివర్సిబుల్ ప్రాసెస్, అనదర్ వన్ ఈజ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటన్నా, ద ప్రాసెస్ కెన్ బి రీట్రేస్డ్ ఇన్ రివర్స్ డైరెక్షన్. అంటే ఏం లేదన్నా, ఐస్ తీసుకున్నావు, ఐస్ తీసుకొని చేతిలో పట్టుకుంటే ఇట్ విల్ చేంజెస్ టు వాటర్. మళ్ళీ ఆ వాటర్ తీసుకుని నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టావు అనుకో, ఇట్ అగైన్ కన్వర్టెడ్ ఇంటూ ఐస్ కదా. అంటే ఐస్ నుంచి వాటర్ అవుతుంది, వాటర్ నుంచి ఐస్, అవునా. రివర్సిబుల్ అంటే ఏంటి, అది మళ్ళీ ఇనిషియల్ స్టేట్ కి వచ్చేసింది కదా. సో దాన్ని ఏమంటాము, రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటాము. ఆల్రెడీ మీరు చదువుకున్నారు కార్నెట్ ఇంజన్, రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ఇంజన్, గుర్తుందా. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కి వచ్చేది దిస్ ప్రాసెస్ కెనాట్ బి రీట్రేస్డ్. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మనం, మిల్క్ ఉంది, మిల్క్ నుంచి కర్డ్ ప్రిపేర్ చేస్తాం, మళ్ళీ కర్డ్ నుంచి మిల్క్ అవుతుందా, అవ్వదు కదా. దట్ ఈస్ ద ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అంటే ఏంటి, ఎప్పుడైతే మనం రివర్స్ చేయలేమో ఆ ప్రాసెస్ ని, మళ్ళీ దాన్ని ఇర్రివర్సిబుల్ అంటారు. చేయగలిగితే దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటారు అనమాట. నెక్స్ట్ థర్మోడైనమిక్ సైకిల్. ఇంటి దగ్గర నుంచి సైకిల్ వేసుకుని కాలేజీకి వెళ్తే మళ్ళీ కాలేజ్ నుంచి ఇంటికేగా వస్తాము, వన్ కంప్లీట్ సైకిల్, అవునా. సో ఆ సైకిల్ అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే రావాలి. చూడండి నాన్న, థర్మోడైనమిక్ సైకిల్ ఈజ్ ఎ ప్రాసెస్ హూజ్ ఎండ్ స్టేట్ ఆర్ ఐడెంటికల్ ఆర్ అకరెన్స్ ఆఫ్ ప్రాసెస్ సచ్ దట్ ద సిస్టమ్ ఫైనల్లీ మీట్స్ అట్ ద సేమ్ ఇనిషియల్ స్టేట్. ఇక్కడ చూడండి నాన్న, సిస్టమ్ తీసుకున్నా, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వి తీసుకున్న వాల్యూమ్, అలాంగ్ వై యాక్సిస్ ప్రెషర్ తీసుకున్నా. సో పాత్ ఏంటన్నా, ఫస్ట్ ఏబి, బిసి, సిడి, డిఏ వచ్చేసానా మళ్ళీ ఏకి. సైకిల్ అంటే ఏబిసిడిఏ అనమాట. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్, చూడండి నాన్న, ఏ టు బి ఉంది, కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ప్రెషర్ కన్సిడర్ చేయాలి, ఏ టు బి, సి టు డి. అదే కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అనుకో, ఏ బి టు సి, డి టు ఏ అనమాట. ఆ యారో మార్క్ ఇండికేషన్ డైరెక్షన్ లో మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇదేంటన్నా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్. ఆల్రెడీ ఇది కూడా మీరు హీట్ ఇంజన్ లో చదువుకున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకున్నానా, ఐసోథర్మల్. ఐసో అంటే సేమ్, థర్మల్ అంటే టెంపరేచర్. The temperature remains constant in isothermal process. Adiabatic అంటే the heat remains constant. That process is called the adiabatic process. The temperature remains constant. That process is called the isothermal process. చూద్దామా. So first one, in isothermal process, pressure and volume of the gas change, but temperature always remains constant. అదే కదా చెప్పాను. ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, ప్రెషర్ అండ్ వాల్యూమ్ విల్ బి చేంజెస్. గ్యాస్ తీసుకుంటే మనకి ఏనా మెయిన్ ఉండేది, పివిఎన్ఆర్టి. పివి అంటే ప్రెషర్ వాల్యూమ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్ వీటి మీద నడుస్తుంది. నెక్స్ట్ ఇన్ అడియాబాటిక్ ఆల్ ద త్రీ ఫ్యాక్టర్స్ టెంపరేచర్ వాల్యూమ్ అండ్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ కీప్ చేంజింగ్. ఓకే, మూడు చేంజ్ అవుతాయి. అదే ఐసోథర్మల్ తీసుకుంటే హీట్ ఈజ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ ద ఎన్విరాన్మెంట్. సిస్టమ్ కి ఎన్విరాన్మెంట్ మధ్యలో హీట్ అనేది ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది ఐసోథర్మల్ లో. అంటే ఏం లేదురా, పొద్దున్నే మమ్మీ పాలు ఇస్తుంది, గ్లాస్ వేడిగా ఉంటది, మన కాలేజ్ టైం అయిపోతా ఉంటది, కాసేపు చల్లారిద్దులేమని తీసుకెళ్లి టేబుల్ మీద పెడతారు. మీరు డ్రెస్ అయ్యి వచ్చేసరికి కాఫీ అయితే చల్లారుతుందిగా. అంటే ఏమైనట్టు, ఆ కాఫీ పెట్టిన కప్పు కింద ఒకసారి చేయబెట్టండి, ఆ హీట్, ఆ కప్ లో ఉన్న హీట్ ఆ టేబుల్ మీదకి వెళ్తుంది అనమాట. పెట్టి చూడండి ఎప్పుడైనా ఒకసారి, హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి. ఓకే, అంటే నీ కప్ నుంచి టేబుల్ గా అయింది. అదే అడియాబాటిక్ కోసం, ఇన్ దిస్ ప్రాసెస్ హీట్ ఈస్ నాట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ ఇట్స్ సరౌండింగ్. ఈ ప్రాసెస్ లో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఇట్ ఈస్ వెరీ స్లో ప్రాసెస్ అండ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ కంట్రోల్డ్ బై ద గ్యాస్ కీప్ చేంజింగ్. ఇదేనా స్లో కాబట్టి ఇదేంటి ఆల్వేస్ క్విక్ ప్రాసెస్. గ్యాస్ గెట్స్ ఇన్ గుడ్ కండక్టింగ్ కంటైనర్. ఇదేంటి నాన్ కండక్టింగ్ కంటైనర్. గుడ్ కండక్టింగ్ కంటైనర్ లో ఇది తీసుకుంటే మస్ట్ బి నాన్ కండక్టింగ్ కంటైనర్. అర్థమవుతుందా. ఇదేమో టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఐసోథర్మల్ అంటేనే టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా.
సో ద బాయిల్స్ లా ఏదది PV ఈక్వల్ టు కాన్స్టెంట్ కెన్ బి అప్లైడ్. గుర్తుందా అండి మీకు? PV ఈక్వల్ టు కాన్స్టెంట్, ద ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, దట్ ఈస్ ద బాయిల్స్ లా. సో it obeys the Boyle's law అనమాట, isothermal process. As temperature keeps changing in adiabatic process, Boyle's law PV equal to constant cannot be applied. ఎందుకని? మన బాయిల్స్ లా అంటేనే T is constant. Okay, at a constant temperature, the pressure is inversely proportional to volume. అది adiabatic లో పాసిబిలిటీ కాదు. ఎందుకని? కీప్ టెంపరేచర్ చేంజ్ అవుతూనే ఉంటుంది కాబట్టి. అర్థమైందా? నెక్స్ట్, వాట్ ఈస్ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం? The thermodynamic equilibrium is a state of equilibrium in which the properties of a system are uniform with only one prescribed value. In this system does not change with time. అవేంటి? does not change with respect to time. ఆ టైప్స్ ఏంటి అంటే కెమికల్, మెకానికల్, థర్మల్ ఈక్విలిబ్రియంస్ ఇంకా ఉన్నాయి. చూద్దాం. ఫస్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం. ఏ సిస్టమ్ ఈస్ సెడ్ టు బి ఇన్ కెమికల్ ఈక్విలిబ్రియం ఇఫ్ మ్యాటర్ ట్రాన్స్ఫర్ డస్ నాట్ అక్కర్ బిట్వీన్ ద పార్ట్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ నో కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. డ్యూరింగ్ దిస్ కెమికల్ కంపోజిషన్ ఆఫ్ ద సిస్టమ్ డస్ నాట్ చేంజ్. ఇక్కడ ఏంటన్నా కెమికల్ ఈక్విలిబ్రియం అంటే దెర్ ఇస్ మ్యాటర్ ట్రాన్స్ఫర్ అనేది అక్కడ అసలు జరగదు. డస్ నాట్ అక్కర్ బిట్వీన్ ద పార్ట్స్ ఆఫ్ ద సిస్టమ్, లేదా ఏ కెమికల్ రియాక్షన్ కూడా అక్కడ జరగదు. ఎందుకని? ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ గా ఉంది. దాన్ని ఏమంటాము? కెమికల్ కంపోజిషన్ ఆఫ్ ద సిస్టమ్ డస్ నాట్ చేంజ్. అందుకే దాన్ని ఈక్విలిబ్రియం కండిషన్ అని అన్నాము. కెమికల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కెమికల్ ఈక్విలిబ్రియం. దెర్ ఇస్ నో మ్యాటర్ ట్రాన్స్ఫర్, అంతే. అదే మెకానికల్ ఈక్విలిబ్రియం తీసుకున్నాం అనుకున్నానా, if the force is balanced between the system and surrounding and also within the system. ఇక్కడ ఏంటన్నా మెకానికల్ ఈక్విలిబ్రియం అంటే ఫోర్స్ is balanced between the system and the surrounding, then that is called as the mechanical equilibrium. Thermal equilibrium, a system is said to be thermal equilibrium. There is no spontaneous change in any of its properties. అంటే ఏంటన్నా temperature is constant throughout the system, then that is called as the thermal equilibrium అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇది అందరికీ తెలిసిన విషయమే. dq equal du plus dw. గుర్తుందా అండి? చదువుకున్న చిన్నప్పుడు dq ఈక్వల్ టు du ప్లస్ dw. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? ఇట్ స్టేట్స్ దట్ ద సమ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ద హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్. అంటే ఏంటన్నా? du అనేది ఏంటన్నా? ఇంటర్నల్ ఎనర్జీ. dw అనేది ఏంటన్నా? వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. dq అనేది ఏంటన్నా? హీట్ అనమాట. ఓకే, హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్. So, the first law says that dq equal to du plus dw, the total heat equal to the sum of the internal energy and the work done by the system అనమాట. సెకండ్ లా ఏం చెప్తుందన్న? అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎక్స్టర్నల్ ఎనర్జీ మస్ట్ బి సప్లైడ్ టు ఏ సిస్టమ్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ ఏ బాడీ ఎట్ లోవర్ టెంపరేచర్ టు ఏ బాడీ ఎట్ హయ్యర్ టెంపరేచర్. ఇదేం చెప్తుందన్న? ఎక్స్టర్నల్ ఎనర్జీ సప్లై చేస్తాడు సిస్టమ్ కి. ఎందుకు? ట్రాన్స్ఫర్ చేయాలి హీట్. ఎక్కడి నుంచి? చూడండి, ఫ్రమ్ ఏ బాడీ ఆఫ్ లోవర్ టెంపరేచర్ రీజియన్ టు ద హాటర్ టెంపరేచర్, హయ్యర్ టెంపరేచర్ రీజియన్ కి ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అయితే ఓకే, బట్ ఇక్కడ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ అనమాట హీట్ ట్రాన్స్ఫర్ అనేది. సెకండ్ లా సేస్ దట్. ఇది ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం మనం? రిఫ్రిజిరేటర్స్ లో. హాట్ లో అంటే లో టెంపరేచర్ దగ్గర నుంచి హై టెంపరేచర్ కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ జనరల్ గా హాట్ టు కోల్డ్ బాడీస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ ఇక్కడ కోల్డ్ టు హాట్, లో టెంపరేచర్ టు హై టెంపరేచర్. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తాడో చూద్దామండి. హీట్ ఎనర్జీ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోవర్ టెంపరేచర్ రీజన్. అవునా కదా? సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫ్లో ఫ్రమ్ లోవర్ టెంపరేచర్ టు హయ్యర్ టెంపరేచర్ రీజన్ వితౌట్ సప్లైయింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, an air conditioner is used to transfer heat energy from the room at lower temperature to the surrounding at higher temperature. అదే కదండి, ఏసీ చెప్పొచ్చు, రిఫ్రిజిరేటర్ చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనమాట. నెక్స్ట్ వన్, డిఫైన్ ఎంట్రోపీ. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. ఎంట్రోపీ అంటే ఎస్ తో మెన్షన్ చేస్తాము. అది ఒక ప్రాపర్టీ అనమాట. ఎంట్రోపీ ప్రాపర్టీ అంటే మీకున్న ఇల్లులు ఆస్తులు కాదురే. ఎంట్రోపీ అనేది ప్రాపర్టీ అంటే థర్మల్ ప్రాపర్టీ. అది మీ ప్రాపర్టీస్ అనుకున్నారు. సో ఎంట్రోపీ is the thermal property of working substance which remains unchanged during an adiabatic process even in application or removal of energy. నువ్వు ఎనర్జీని అప్లై చేసినా చెయ్యకపోయినా రిమూవ్ చేసినా కూడా అది ఏం చేస్తుంది? అన్చేంజ్డ్. ఎంట్రోపీ అనేది డజంట్ వ్యారీ. సో దీనికి యూనిట్స్ ఏంటి అని అంటే కెల్విన్, జౌల్ కెల్విన్ ఆర్ కిలో క్యాలరీ అని చెప్తాం అనమాట. It can be defined as the thermodynamic function with qualitative illustrates the disorderness or randomness of the molecules in a system. Quantitative అంటే ఎలా చెప్తాం అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద డిజార్డర్నెస్ ఆఫ్ ద మాలిక్యులర్ సిస్టమ్ గురించి చెప్తుంది.
So the change in entropy is defined as the ratio of the heat absorbed to the absolute temperature. అందుకే డెల్టా ఎస్ అనొచ్చు లేదా డిఎస్ ఈక్వల్ టు డిక్యూ బై టీ అనమాట. డిఎస్ అంటే ఎస్ అంటే ఎంట్రోపీ, డిక్యూ అంటే హీట్, టీ అంటే టెంపరేచర్. డిక్యూ ఇస్ ద స్మాల్ క్వాంటిటీ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్. టీ ఇస్ ద అబ్సల్యూట్ టెంపరేచర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టీఎస్ డయాగ్రామ్. టీఎస్ డయాగ్రామ్ గురించి అడుగుతున్నాడు. సో ద ఫాలోయింగ్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టీఎస్. టీఎస్ అంటే ఏం లేదు, అదేదో అనుకున్నారు తెలంగాణ స్టేట్ అని. టీ అంటే ఏంటి అక్కడ, ఎస్ అంటే ఏంటి, టీ అంటే టెంపరేచర్, ఎస్ అంటే ఎంట్రోపీ. టెంపరేచర్ కి ఎంట్రోపీకి ఎంత, ఇప్పుడు మనం చెప్పాం కదా ఇక్కడ ఎస్ ఎంట్రోపీ అని చెప్పుకున్నాం కదా నాన్న, అదనమాట. ఎంట్రోపీకి టెంపరేచర్ కి డయాగ్రామ్ దిగేస్తే దాన్ని టీఎస్ డయాగ్రామ్ అని అంటారు. టీఎస్ డయాగ్రామ్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ work done per cycle. Thus, it is widely used to study the working efficiency of the heat engine. Work done సైకిల్లో యూజ్ చేస్తారు. మన కార్నెట్ ఇంజన్, హీట్ ఇంజన్ ఇవి ఉన్నాయి కదా, వాటిల్లో యూజ్ చేస్తారు అన్నమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ద ఎఫిషియన్సీ వర్కింగ్ ఆఫ్ యాక్చువల్ ఇంజన్స్ అండ్ ఆల్సో యూజ్డ్ ఇన్ టెఫిగ్రామ్ విచ్ ఈస్ యూజ్డ్ వైడ్లీ ఇన్ మెట్రాలజీ. దినాన మన క్వశ్చన్స్. ఓకే, షార్ట్ ఆన్సర్స్ అనమాట. షార్ట్ ఆన్సర్స్ అయిపోయినాయి ఈ టాపిక్ లో. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ లోనే లాంగ్ ఆన్సర్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.